అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కూడా మీకు కావాలంటే లెక్క చెప్తుంది అధ్యక్ష, అది కూడా చెప్తాను అధ్యక్ష. ఇది కాకుండా అధ్యక్ష అధ్యక్ష ఇంటికో ఉద్యోగం అంటారు కదా అధ్యక్ష, మీరు ఇంటికో ఉద్యోగం అంటారు కదా అధ్యక్ష, ఇంటికో ఉద్యోగం అధ్యక్ష, ఎప్పుడైనా 10 ఏళ్లలో ఇంటికో ఉద్యోగం అధ్యక్ష. ఎంత అన్యాయం మాట్లాడుతున్నారు అధ్యక్ష. రాహుల్ గాంధీ గారు వారు చెప్పినట్టు చాలా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి, అవి కూడా చెప్తాం మీకు అధ్యక్ష. అట్లా ఎందుకు అధ్యక్ష, మీలాగా మాత్రం మేము మాత్రం ఈ రాష్ట్ర యువతని గాలికి వదిలేదలుచుకోలేదు అధ్యక్ష. చదివిస్తాం, చదువుకున్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాం, ఉద్యోగ అవకాశాలు లేనటువంటి వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద వాళ్ళకి కావాల్సిన రుణాలు ఇస్తాం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెడతాం. అంతిమంగా ఈ దేశంలో ఈ రాష్ట్ర యువతని ఎవరిని ఖాళీ ఉండనేయకుండా ఈ రాష్ట్ర జీడిపిలో వాళ్ళని భాగస్వాములు కూడా పెద్ద ఎత్తున చేస్తాం అధ్యక్ష. దిస్ ఇస్ వాట్ అవర్ కమిట్మెంట్ అధ్యక్ష. అధ్యక్ష వీళ్ళు అధ్యక్ష సరే, పొద్దున హరీష్ రావు గారు మాట్లాడుతూ లోన్ వేవర్, సో వారు మాట్లాడుంటే పర్లే, మాటలతో పాటు వెనక నుంచి స్లోగన్స్, రన్నింగ్ కామెంటరీ ఒకటే కాదు ఇంకేదో అన్నారు కాదు, నేను చెప్పదలుచుకోలేదు అధ్యక్ష. 10 సంవత్సరాలు అధ్యక్ష, వాళ్ళు 10 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి లోన్ వేవరు 28,053 కోట్ల అధ్యక్ష. నేను చెప్తున్నాను, మేము 4 నెలల్లో 20,617 కోట్లు రుణమాఫీ చేశాం అధ్యక్ష. అది కూడా చెప్తాను అధ్యక్ష, అది కూడా చెప్తాను అధ్యక్ష. మీరు ఈ లోన్ వేవర్ వల్ల మీరు ఆలస్యం చేయటం వలన 2014 నుంచి 18 వరకు, 18 నుంచి 23 వరకు మీరు ఇన్స్టాల్మెంట్ చేసుకుంటూ పోతే అసలు కట్టిన మీ రుణమాఫీ కంటే వడ్డీ కోసం కట్టిందే 13,000 కోట్ల దాకా అయిపోయింది. సో మీలాగా 10 ఏళ్ళు నానబెట్టి ఏదో పుచ్చి పొరులైపోయి దేనికి పనికి రాకుండా పెసలు బారబోసినట్టు మేము చేయలే. మేము కేవలం 4 నెలల్లో 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ రుణమాఫీ చేస్తా అని చెప్పాము అధ్యక్ష. బ్యాంకు నుంచి నేరుగా వారి అకౌంట్లో 2 లక్షల లోపు రుణమాఫీకి సంబంధించినటువంటి నగదుని 20,617 కోట్ల రూపాయలు కేవలం 4 నెలల్లో వాళ్ళ అకౌంట్లో వేసి చూపించాము అధ్యక్ష. వాట్ వన్ టైం, నాట్ ఇన్స్టాల్మెంట్స్ అధ్యక్ష. ఇది వాట్ అవర్ కమిట్మెంట్. ఇంకా ఉన్నాయి అధ్యక్ష. ఎందుకు వారు నిర్బంధాలు, నిరంకుశత్వం, అసలు మాకు స్వేచ్ఛ లేదు, ఫ్రీడమే లేదు అంటున్నారు అధ్యక్ష. వీళ్ళు స్వేచ్ఛ గురించి వాళ్ళు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? ఫ్రీడమ్ గురించి ఎట్లా అధ్యక్ష? 10 ఏళ్ళు అధ్యక్ష, నేను కూడా 10 ఏళ్ళు శాసనసభ్యుడిగా అటు కూర్చున్నాను అధ్యక్ష. కొన్ని రోజులు వర్కింగ్ ప్రెసిడెంట్గా కూర్చున్నాను, కొన్ని రోజులు ఎల్ఓపిగా కూర్చున్నాను, కొన్ని రోజులు సరే ఆ ఎల్ఓపికి సంబంధించిన వాళ్ళు కూడా గుంజేసుకున్నారు. ఆ తర్వాత సిఎల్పి లీడర్గా కూడా కూర్చున్నాను. ఏ ఒక్క రోజైనా మీరు డెమోక్రటిక్గా ఈ సభలో వ్యవహరించారా? ఏ ఒక్క రోజైనా మమ్మల్ని మీరు పెట్టినటువంటి అనేక ఇబ్బందులు కూడా ప్రజాస్వామ్య దృష్ట్యా, ప్రజల అవసరాల దృష్ట్యా తల ఉంచుకొని భరిస్తూ మీకు సహకరించాం తప్ప మేము ఎప్పుడు అడ్డగోలు ఏది పడితే అది మాట్లాడలే. భాషను వక్రించి కానీ, సభా నాయకుల గురించి కానీ, సభాపతి గురించి కానీ, లేకపోతే ప్రభుత్వం గురించి కానీ ఎప్పుడు ఒక్క మాట కూడా నోరు జారలే. మేము పడ్డ అవమానాలు బహుశా ఈ సభలో ఎవరు పడి ఉండడు. అన్ని అవమానాలు పడితే కూడా మాకు మేము సమాధాన పరుచుకుంటూ ఈ సభ ఔన్నత్యాన్ని కాపాడాలన్నటువంటి ఆలోచనతో ముందుకెళ్ళాం. ఈరోజు మీరు
పోనీ బయట అయినా ఎక్కడికైనా పోయి ఈ నిరంకుశ పరిపాలన వ్యతిరేకంగా ఏమన్నా పోయి నిరసన చెప్దామంటే హౌస్ అరెస్టులు, ఇంట్లోంచి బయట రాకముందే పోలీసులు ముందుకు వచ్చేసి అరెస్ట్ చేసేవాళ్ళు. అధ్యక్ష అంతెందుకు ఏడాది బయటికి పోదామంటే రోడ్డు మీద అరెస్ట్ చేసాం. అదే సిఎల్పి బృందంగా మేము శాసనసభ్యులు అందరం కలిసి భద్రాచలంలో బయలుదేరితే మమ్మల్ని భద్రాచలం అడవుల్లో అరెస్ట్ చేసి అర్ధరాత్రి ఇళ్లలో అడవుల్లో వదిలిపెట్టిపోయిన వాళ్ళు అధ్యక్ష. వీళ్ళు అడవుల్లో అర్ధరాత్రి శాసనసభ్యులందరినీ వదిలిపెట్టి పోయి వీళ్ళ నిర్బంధం గురించి మాట్లాడుతాం. అధ్యక్ష